This is a Teja News television broadcast. 11లో పీఠం ఏర్పాటు చేసి ఈ రోజు వరకు 2026 సంవత్సరం వరకు ప్రతి నెల 5వ తేదీ పంచభూతాల సాక్షిగా, ప్రకృతి సాక్షిగా, పంచేంద్రియాల సాక్షిగా మేము ఈ కార్యక్రమాన్ని వృద్ధులు, అనాథలు, వితంతువులు, మానసిక రోగులు అందరికీ దాదాపుగా 150 మందికి ఇస్తూ వస్తున్నాము. మరి ఇది నేను చేయలేను, మా తల్లిదండ్రులు ఆశీస్సులు వలన, మా ఇంటి దేవుడు నరసింహస్వామి యొక్క అనుగ్రహం చేత మరియు మా జమాలయ స్వామి కృప చేత, గురువు గారి కృప చేత నేను చేస్తున్నానని మీకు సవినయంగా వినమ్రతతో తెలియజేస్తున్నాను. ఇది నాది కాదు, ఈ సంపాదన అంతా భగవంతుంది. భగవంతుడు నాకు ఇచ్చే సంపాదనను 10 మందికి పంచాలని మా తల్లిదండ్రులను 2018లో వేడుకున్నాను పాదాలకు ముక్కి. వాళ్ళు వద్దురా, నువ్వు ఇది లెక్క అయిపోయేసుకుంటావు అని చెప్పారు ఇద్దరు. మళ్ళీ మా నాన్న ఒక 3 నెలలకే సరి చేసుకోరా అని చెప్పాడు. మా అమ్మ 2008 నుంచి 2011 వరకు వద్దురా అని చెప్తూ 2011లో ఆమె ఆశీస్సులు నాకు అబ్బాయి ఇద్దరివి. మరి అప్పటి నుంచి ఇంతవరకు నిర్వీతి ఏ ఇబ్బంది లేకుండా, ఏ సమస్య లేకుండా చేస్తున్నామంటే భగవంతుడు తోడుండడం వలన చేస్తున్నానని నేను తెలియజేస్తున్నాను. మరి మానవులంతా ఒకటే, భగవంతులంతా ఒకటే. మరి దీనిని ఆచరించిన వాడే దైవికుడు, మానవుడు నేను తెలియజేస్తూ, మరి ఈ సంపద ఎక్కువైతే మరి మనము సరైన మార్గంలో పయనింపజాలదు అని చెప్తాడు. సంపద రావడం వల్ల, సంపద ఉండడం వల్ల సరైన మార్గంలో మనం పయనింప చాలదు అంటున్నాడు. అంటే మనకు ఎక్కువ సంపద అయితే ఏదేదో చెడు అలవాట్లకు లోనై ఇదే చెప్తున్నాము ప్రతి ఒక్కరము అనే విధంగా సంపద అనేది దాన్ని కొంత ఇది చేసుకొని మనము పాటిస్తే మంచి మార్గంలో నడుస్తాము. తెలియజేస్తూ జై హింద్, జై భారత్.